అందరికీ వందనాలండి. మరి ఈరోజు మరొకసారి దేవుడి వాక్యం వినడానికి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరొకసారి దేవుని యొక్క మహాజ్ఞానం నేర్చుకుందాం. మరి ఈరోజు సమాజంలో చూస్తుంటే మరి ఎక్కడ చూసినా క్రైస్తవ సమాజం ప్రియులారా ఈ యొక్క లెంట్ డేస్లు అని చెప్పేసి పాటిస్తూ ఉన్నారు. 40 డేస్ శ్రమ దినాలు. ఈ శ్రమ దినాలకు వచ్చిన సంగతి బైబిల్ గ్రంథంలో వాస్తవానికి లేదు. ఇది మానవ కల్పితమైనదిగా మనం గ్రహించవచ్చును. అంచేత దేవుని వాక్యం ఏం చెప్తుంది అన్నది చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. చదవబడుతున్న ప్రతి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మరి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తుని గురించి కానీ బైబిల్ గురించి కానీ ఈ మహాజ్ఞాన సంగతులు చాలామందికి అర్థం కాక 40 రోజులు శ్రమ దినాలని, ఆ 40 రోజులు మనం నీసు మాంసాలు తినకూడదని, మరి కొన్ని మూఢనమ్మకాలు, కొన్ని మూఢ నియమాలు పెట్టుకుని మొక్కుబడులు, ఆ మొక్కుబడులకి మరి వాళ్ళు మొగ్గు చూపించి దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టి మానవ పారంపర్య ఆచారాలకి ప్రాముఖ్యతనిచ్చి ఇలాంటివి ఆచరిస్తూ ఉన్నారు. అయితే ఏదో ఒక దొంగను పట్టుకొని వచ్చినట్లుగా యేసుక్రీస్తుని పట్టుకోవడానికి వాళ్ళంతా ఒక సమయంలో వచ్చారు. ఈ యొక్క రోమా సైనికులు అందరూ వచ్చారు. మరి గెత్సెమనే అనేటువంటి తోటలోనికి దివిటీలతోనూ కత్తులతోనూ గుదియాలతోనూ వచ్చినప్పుడు నజరేయుడగు యేసును పట్టుకొని ప్రధాన యాజకుడైన కయప యొద్దకు మరి తీసుకుని పోయిరి అని ఇక్కడ దేవుడి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ప్రియులారా ఆలోచన చేద్దాం ఈ మాటలు. అప్పటికి ఇంకను కోడి కూయలేదు అని వాక్యంలో ఉంది. ఆ రాత్రి సమయమందు మరి ప్రధాన యాజకుని ఇంటి వద్ద శాస్త్రులు పెద్దలను కూడి ఉండిరి అని ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంది. అది సామాజిక విషయంలో కానీ మత విషయంలో కానీ న్యాయ విచారణ జరుపు సమయము కానే కాదు. ఆ సమయంలో ఎవరో న్యాయ విచారణ చేయరు. అది సామాజికంగా కానీ మతపరంగా కానీ మరి అది కోర్టు సమయం కాదు. సామాజిక విషయంలో అయినప్పుడు కూడా కాదు. అయితే వారికి తొందర మరి ఎందుకు వచ్చిందో తెలియదు. రాత్రి వేళ, అర్ధరాత్రి వేళ మరి యేసుక్రీస్తును తీసుకుని వచ్చారు. ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకుని వచ్చారు. ప్రధాన యాజకులను శాస్త్రులను ఈ పెద్దలందరూ కూడా కూడి ఉన్నప్పుడు తీసుకుని రావడం జరిగింది. అంటే మరి ఎందుకో వాళ్ళంతా ఆయన్ని బంధించడానికి, ఆయనకి మరణశిక్ష విధించడానికి తొందరపడతా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. యేసుని గురించి ప్రియులారా వారికి ఎందుకో కక్ష ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఆ యొక్క శాస్త్రులు కానీ ప్రధాన యాజకులు కానీ యేసుని గురించి నిలుపుకోలేని ఆ కక్ష ఏమో కానీ. అయితే పేతురు ప్రధాన యాజకుని చూసి ప్రధాన యాజకుని చూసినప్పుడు ఇంటి ముంగిటి వరకు కూడా వచ్చాడు. అయితే దీన్ని అంతమే మగును చూడవలనని బంట్రోతులతో అతను కూర్చున్నట్లుగా మనం చూస్తాం. అంటే ఏం జరుగుద్దో చూద్దాం, ఏంటో పరిశీలిద్దామని అనుకుంటున్నటువంటి సమయంగా మనం చూడవచ్చు. ప్రధాన యాజకులను మహా సభవారును మరి యేసుక్రీస్తు ప్రభుని చంపవలనని ఆయనకు విరోధంగా అబద్ధ సాక్ష్యములు ఆడుచూ ఉన్నారు. ఆయనను వెతుకుతూ ఉన్నారు. ఆయన్ని పట్టుకొని అబద్ధ సాక్ష్యములు ఆయన మీద మోపాలని వాళ్ళు చూశారు. కానీ మరి అబద్ధ సాక్ష్యములు ఏమీ కూడా దొరకలేదు. ప్రధాన యాజకుడు యేసుని గురించి మాత్రమే కాక ఆయన శిష్యులను గురించి, ఆయన బోధలను గురించి కూడా ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో పేతురు మనసు ఎలాగో ఆలోచించనో
అతని గుండె ఎలాగో కొట్టుకుంటూ ఉందో మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఈ వాక్య భాగాన్ని యోహాను సువార్త 18వ అధ్యాయము 10-26 వచనాలు కొత్త నిబంధనలో మీరు చదవచ్చు ప్రియులారా. అది ఎట్లున్నప్పటికీ కూడా చివరకు ప్రధాన యాజకుడు యేసుప్రభుని చూసి, నీవు దేవుని కుమారుడు అయితే మాతో చెప్పము అని చెప్పేసి అంటాడు. అందుకు యేసుప్రభు వారు నీవు అన్నట్టే అని ఆయనకి జవాబు చెప్తారు. మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చునిటయు ఆకాశ మేఘారుహుడై వచ్చుటయును మీరు చూతురని పేతురుతో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు. ఆయన దేవదూషణ చేయుచున్నాడని ప్రధాన యాజకుడు నేరము మోపినందున ఆయన మరణమునకు పాత్రుడుగా సభవారు తీర్మానం చేశారు. ఆయన ఏ నేరము చేయకపోయినా ఆయన నేరానికి పాత్రుడని, నేరం చేశాడు, మరణశిక్షకు పాత్రుడని ఆయన మీద లేనిపోని నేరాలు మోపి, ప్రియులారా, మరణానికి ఆయన పాత్రుడు కానప్పటికీ మరణానికి పాత్రుడని ఆ సభవారు అందరూ కూడా తీర్మానం చేశారు. అంటే యాజకులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా ఏకీభవించి మత్తయి సువార్త 26వ అధ్యాయము 57-58 వచనాలు చదవండి దయచేసి. ఈ యొక్క సంగతి అక్కడ ఉంది. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేశారు. యేసుప్రభు వారి యొక్క ముఖం మీద ఉమ్మి వేశారు. ఆయనను గుద్దినవాడు ఒకడు, ఆయనను అరచేతులతో కొట్టినవాడు మరొకడు, మరి నువ్వు క్రీస్తువైతే నిన్ను కొట్టినవాడు ఎవడో ప్రవచింపమని హేళన చేసినవాడు ఇంకొకడు. ఇలాగ అనేక రకాలైనటువంటి హేళన మాటలు ఆయన మీద వాళ్ళు మోపడం జరుగుతుంది ప్రియులారా. సరే, వాళ్ళు ఎంత బుద్ధిహీనులో, వాళ్ళు ఎంత అవివేకులు, వాళ్ళు ఎంత మూర్ఖులో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎలాగా యేసుప్రభుని ఎలా నిందించాలి, ఎలా దూషించాలని వాళ్ళకి ఎందుకు అనిపించింది? దానికి కారణం ఏంటంటే వారి లోపల ఉన్నటువంటి దుష్టశక్తి, దుర్మార్గుడైన అపవాది వారి హృదయాల్లోనికి ప్రవేశించి వాళ్ళ చేత అలాగున మాట్లాడింపజేస్తూ ఉన్నాడు. పచ్చి మానుకే వారు ఇలాగ చేసిన ఎడల, మరి పచ్చి మానుకి అంటే ఈ దేవుని కుమారుడైన యేసుప్రభు వారికే వారు ఇలాగ చేసిన ఎడల ఎండిన మ్రానుకు మరేం చేతురో అని భయపడి కావాలు పేతురు యేసు శిష్యులలో ఒకడినని చెప్పుకోవడానికి వెనుకంజ వేశాడు. నేను యేసుప్రభు శిష్యుని కాను, మరి ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా వెనుకంజ చేశాడు. ప్రారంభంలో మరి నీ కోసం ప్రాణం పెడతానన్నటువంటి ఈ పేతురు ముగింపులోనికి వచ్చేసరికి ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడంటే అతను ఎంత అవివేకం గలవాడో ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రధాన యాజకుని యొక్క పనికెత్తలలో ఒకటి వచ్చి పేతురును మరి చూసి సలుకాసుకొని చూడటంగా చూసింది. అతని దగ్గరికి వచ్చి అంటుంది, నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండినటువంటి వాడు కావా అని అడిగింది. అందుకు అతడు అతను ఎవడో నేను ఎరగను అని చెప్పేసి, నీవు చెప్పినది నాకు బోధపడడం లేదు, నాకేం అర్థం కావట్లేదు అని నడవలోనికి వెళ్ళాను. అంటే అక్కడ ఏదో ఒక నివాసం దగ్గరికి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. అంతటా కోడి కూసెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంతటా కోడి కూసిందంట. ఆ పనికత్త అతన్ని చూసి వీడు వారిలో కూడా ఒకడని దగ్గర నిలిచి ఉన్న వాళ్ళతో ఆమె చెప్పినప్పుడు మరలా చెప్పసాగింది. అతడు మరలా నేను కాను అని పేతురు మళ్ళీ అన్నాడు. అతను నేను కాదు. కొంత సమయం అయిన తర్వాత దగ్గర నిలిచి ఉన్నవారు మరలా పేతురు వైపు చూశారు. ఈ లోపల నిజముగా నీవు వారితో కూడా ఒకడవు, నీవు గలిలీయుడవు కదా అని అడిగారు పేతుర్ని. అందుకు పేతురు, మీరేం చెప్తున్నారు? ఆ మనుషుని నేను ఎరగను, నేను ఆ మనుషుని కానని చెప్పేసి అంటాడు. అంత మాత్రమే కాకుండా తాను చెప్పించుకోవడానికి, ఒట్టు పెట్టుకోవడానికి అతను మొదలుపెట్టినట్టుగా మనం గమనించవచ్చు. వెంటనే రెండవ మారు కోడి కూసింది.
అంటే పేతురు ఆయన ఎరగనని ముమ్మారు బొంకిన సందర్భం బైబిల్ గ్రంథంలో తేటగా మనకు కనిపిస్తుంది. మార్కు సువార్త 14 అధ్యాయము 66 నుంచి 72 వచనాల వరకు ఉన్నటువంటి ఈ వాక్య భాగాన్ని మీరు చదవండి ప్రియులారా. అంటే పేతురు అనేటువంటి యేసుక్రీస్తు శిష్యుల్లో ప్రథముడుగా ఎంచబడినటువంటి ఈయన యేసుని ఎరగను అని చెప్పడం అనేటువంటిది చాలా విచారకరమైన విషయం. అధికారులతో అబద్ధమాడుతూ బొంకి, ఆఖరికి ఒక అల్పురాలైనటువంటి ఒక చిన్న స్త్రీతో కూడా అబద్ధమాడడం ఎంత విచారకరం. నజరేయుడకు యేసుని గూర్చి ప్రధాన యాజకుని యొక్క ఇంట తీర్మానములు జరుగుతూ ఉన్నాయి ఆ సమయంలో. అయితే రోమా ప్రభుత్వపు ఆధీనంలో ఉన్నటువంటి యూదులు మరణశిక్ష విధించుము అనే అధికారము లేకుండెను. అంటే వాళ్ళగా మరణశిక్ష విధించే అధికారం ఆయనకు లేకుండా కనుక యేసును తీసుకుని పోయి యోధియాకు అధిపతిగా ఉన్న పిలాతుకు అప్పగించామని చెప్పేసి అన్నాడు. పిలాతుకు వారు అప్పగించడానికి యేసుక్రీస్తును ప్రధాన యాజకులను అప్పగించిన ఇస్కరియోతు యోధ నిర్భయముగా జనముల మధ్య తిరుగుతూ ఉన్నాడు. అతను వారితో పాటు కూడా పిలాతు నద్దకు యేసును తెచ్చిన వారితో పాటు అతడు కూడా ఉన్నాడు. చూసారండి ఎంత భయంకరం. పిలాతు ఎదుట యేసుపై యూదులు అనేక నేరములు మోపిరి. వాటిని అతడు విచారణ చేయగా ఆయన యందు అతనికి ఏ దోషమును కనిపించలేదు. రాయబడిన వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. ఆ వాక్య భాగాన్ని మీరు చదవండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 31, 32. మరి యేసుక్రీస్తు ప్రభువునందు ఏ దోషము కూడా కనబడలేదు అని ఇక్కడ ఎంత స్పష్టంగా రాయబడుతుంది. అయినా నువ్వు దోషములు చేసావు, నువ్వు పాపములు చేశావు, నువ్వు ప్రభుత్వాన్ని ధిక్కరించావు, నువ్వు దేవదూషణ చేశావు, అంటే దేవుడిని నువ్వు దూషించావు, దేవుడికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడావు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభునే దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడావు అని అంటున్నారంటే వాళ్ళు ఎంత బుద్ధిహీనులండి, వాళ్ళు ఎంత మూర్ఖులండి. ఏ దోషము ఎరగనటువంటి యేసుక్రీస్తును నువ్వు దోషం చేశావు అని చెప్పడం ఎంత బుద్ధిహీనమైన తనము, ఎంత మూర్ఖత్వం. అలాగే ఆ తర్వాత ఆయన నజరేతుకు వచ్చి అతను నజరేయుడు వాడని వాళ్ళు గుర్తించినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు ప్రియులారా. అంచేత ఈ వాక్యాలన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మరి యేసుక్రీస్తు విషయమే చాలా జాగ్రత్తగా దేవుని మాటలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనేది మనం గమనించాలి. మరొక వాక్యాన్ని మనం చదువుకుంటే, తర్వాత యేసు నజరేయుడని గుర్తించి గలిలయకు అధిపతిగానున్నటువంటి హేరోదు ఆ దినములలో యెరూషలేముకు వచ్చి ఉన్న సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది. వచ్చి ఉండగా యేసును హేరోదు నద్దకు పంపాను. ఇతడు బాప్తిసమిచ్చు యోహాను పంపించిన హేరోదు, బాప్తిసమిచ్చు యోహాను సంపించిన హేరోదు తాను సంపించిన యోహానునే మృతుల్లో నుండి లేచి వచ్చి ఉన్నాడని చెప్పి, అతను శుచిక్రియలు చేస్తున్నాడని చెప్పి హేరోదు యేసుని గూర్చి తలంచిన వాడై ఆయన వలన ఒక సూచన అడుగుదామని చెప్పేసి ఒక సూచక్రియను చూడగోరిన వాడే ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అందువల్ల యేసే అతని దగ్గరకు వచ్చుట తటస్థించినప్పుడు అతడు మిగిలిన ఆనందమును పొంది ఉండెను. ఆయన అతన్ని వద్దకు రాగా అతను ఏమంటున్నాడంటే, అతడు ఎన్ని ప్రశ్నలు అడిగినను సమాధానం ఏమీ చెప్పలేదు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలవబడి ఆయన మీద తీక్షణముగా నేరములు మోపిరి. చివరకు హేరోదు తన సైనికులతో కలిసి యేసుక్రీస్తును తృణీకరించి అపహసించి
ఆయనకు ప్రశస్తమైన వస్త్రములు తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపివేశారు. చూసారండి. కనుక హేరోదుతో యేసుప్రభు ఏమీ మాట్లాడలేదు. కారణం ఏంటి? అతనితో మాట్లాడడం ప్రభువుకి ఎంత మాత్రము ఇష్టం లేదు. అందుచేత ఏమీ కూడా మాట్లాడలేదు అతనితో అనే విషయం మనం గమనించవచ్చు. అది యూదుల పస్కా పండుగ సమయం కనుక వారిలో మరణపాత్రుడకు నేరస్తుని సైతం కూడా వాళ్ళు రోమా అధిపతులు విడుదల చేస్తూ ఉంటారు. రోమా అధిపతి వారి యొక్క కోరికపై విడుదల చేయుటకు వాడిక వాళ్ళకి ప్రతి ఏడాది కూడా అప్పటికి పట్టణంలో జరిగించిన అల్లరి నిమిత్తమును హత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన బరబ్బా అనేటువంటి ఒకడు ఉండెను. అయితే యేసును గూర్చి వారి మత నాయకులు మోపిన నేరములలో గలిలియాకు అధిపతి అయిన హేరోదు కానీ యూదులకు అధిపతి అయిన పిలాతు కానీ ఏ దోషము మాకు కనబడలేదు. అయినను తమకు బరబ్బాను విడుదల చేయమని యేసును సిలువ వేయమని మరి యూదులు కోరుచున్నారు. కాబట్టి ఇది వింతగా ఉన్నది కదా అని చెప్పేసి మనం గ్రహించుకోవాలి. ఆయన అందు ఏ నేరము కూడా చూపబడలే, కానీ యేసును సిలువ వేసేయండి, నేరములు చేసిన వాడు మరి నరహంతకుడు తీవ్రవాది అయినటువంటి భయంకరుడైన బరబ్బాను విడుదల చేయండి అని చెప్పి ఆ యూదులు అడగడం ఎంత విచారకరమైన విషయం అండి. ఈరోజు సమాజానికి న్యాయం చెప్పేవాడు నీతిమంతుడు అక్కర్లేదు. దుర్మార్గుడు పనికి మాలిన వాడు నరహంతకుడు అయిన బరబ్బా లాంటి వాళ్ళు దేశాన్ని పాలిస్తున్నారు, దేశాన్ని ఏలుతున్నారు. సమాజం సాతాను యొక్క మరి చేతి క్రింద నడుస్తుంది అన్నటువంటి విషయం మరి ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. కనుక యేసును వారికి అప్పగించేశాడు. అది యూదుల పస్కా పండుగ రోజులు కనుక మూడవ మారు పిలాతు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేశాడు, ఇతనిని శిక్షించి విడుదల చేయడానికి చేయండి అని వారితో చెప్పాడు. అయితే వారు ఏకముగా వీనిని సిలువ వేయము, వీనిని సిలువ వేయమని కేకలు వేస్తూ ఉన్నారు. ఎందుకు? ఇది ఏమి, ఇతను ఏమి చేశాడు అని ఆయన అడుగుతున్నాడు. రోమా అధిపతి అయినటువంటి పిలాతు ప్రశ్నలకు సిలువ వేయము, సిలువ వేయము అని వాళ్ళు కేకలు వేస్తూ అండి వాళ్ళు సమాధానము కాకపోయినను వారికి వారి కేకలే గెలిచనని అనే వాక్యం మనకి కనిపిస్తూ ఉంది. కనుక ప్రియులారా ఆలోచించేయండి. మనం జనసమూహాన్ని పిలాతు సంతోషపెట్టుకోరాడు. దేవుణ్ణేమో మరి అవమానానికి, శిలువ శిక్షకు, శ్రమకు గురి చేశాడు. జనాన్ని సంతోషపెట్టుకోరాడు. ఈరోజు ప్రజలను సంతోషపెట్టేవాళ్ళు కనిపిస్తున్నారు కానీ ప్రభువుని సంతోషపెట్టేవాళ్ళు కనపడడం లేదు. దేవుణ్ణి సంతోషపెట్టేవాళ్ళు కనపడడం లేదు. ప్రజలను సంతోషపెట్టేవాళ్ళు కనిపిస్తున్నారు. ప్రజలు మెప్పుకోరేవాళ్ళు కనపడుతున్నారు కానీ దేవుడు మెప్పుకోరేవాళ్ళు ఈరోజు కనపడతలేదు. చూసారండి. అటువంటి మనసు గలవాడే అతడు బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించడానికి వారికి అప్పగించినట్లుగా వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వచనం మరియు లూకా సువార్త 23వ అధ్యాయము 25వ వచనం కూడా చూడండి ప్రియులారా. చూసారండి. ఇక్కడ నీతిమంతుడేమో శిక్షకు లోనయ్యాడు, దుర్మార్గుడు దుర్నీతిపరుడైనటువంటి బరబ్బా విడుదలయ్యాడనే వాస్తవాన్ని మనం గమనించాలి. సమాజంలో నీకు ఏది కావాలి, దేవుడు కావాలా, దెయ్యం కావాలంటే సమాజము ఈ లోకం దెయ్యాన్ని కోరుకుంటుంది కానీ మరి దేవుణ్ణి కోరుకోదు. నీకు వాక్యం కావాలా, డబ్బు కావాలంటే నాకు డబ్బే కావాలంటారు కానీ నాకు వాక్యం కావాలని ఎవరు అనరు. నీకు దేవుడి సన్నిధి కావాలా, లోకంలో తిరగడం కావాలంటే మరి నాకు లోకమే కావాలి కానండి దేవుడి సన్నిధి అక్కర్లేదండి అని వాళ్ళు ఉన్నారు. కనుక యేసుక్రీస్తును అప్పగించారు వాళ్ళు. ఆయనకు శిక్ష విధింపవలనని చూసి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు
మరి యోధా ఇస్కరియోతు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తాన్ని అప్పగించి తిని పాపం చేసి తిని అని చెప్పాడు. వారు దానితో మాకేమి, నీవే చూసుకోమని చెప్పారు. ఆ సంగతి ఏదో నువ్వు చూసుకో, నువ్వు పాపం చేస్తే మాకేంటి. అతడు ఆ వెండి నాణెములను దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకున్నాడు అని రాయబడి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉన్న ఈ వాక్య భాగాన్ని ఒకసారి చదవండి ప్రియులారా. చూసారా, నేను పాపం చేశాను, నీతిమంతుణ్ణి మరి సిలువకు అప్పగించాను, మరి నేను చేసినటువంటి పాపం గురించి నేను పశ్చాత్తాపడుతున్నాను, ఈ నాణేలు మీరే తీసుకోండి అంటే, నువ్వు పాపం చేస్తే మాకేమి అన్నారు సరే. అంటే ఏంటి, పాపం చేయించేవాడు అపవాదే, ఆ పాపం చేసిన తర్వాత మనిషిని అవమానపరిచేవాడు అపవాదే. ఈ మనుషులు కూడా అటువంటి స్వభావం గల వాళ్ళే. నీ చేత పాపం చేయించారు కానీ నీ పాపం నువ్వే భరించంటారు. నీ పాపంలో ఎవడో వాళ్ళు పాలు భాగస్తులు కాలేరు. మంచి పని చేయడానికి సహకరించరు, కానీ పాపం చేయడానికి అందరూ పరుగులు వెళ్తారు. వారి పాపమే వారిని పట్టుకుంటుందని దేవుడు వాక్యం తెలియజేస్తాం. మరి ఎవరిని దేవుడు విడిచిపెట్టడనే సంగతి మనం గమనించాలి. కనుక ఈ సంగతులు ఏవి కూడా రహస్యమందు జరిగినవి కావు. ఏమండి, యోదయ గలిలయ ప్రాంతాలకి పరిమితమైనటువంటి వాస్తవములు కావు. అది యూదుల పస్కా పండుగ కాలం కాబట్టి వారి ధర్మశాస్త్ర విధిని బట్టి చూస్తే యూదుల్లోనూ పురుషులందరూ కూడా మరి యెరూషలేములో దేవుని ఎదుట కనబడినట్లు వాళ్ళందరూ అక్కడికి యెరూషలేముకి వస్తారు. యోధుల పురుషులందరూ, మగాళ్ళందరూ. మరి రోమా ప్రభుత్వ కాలంలో ఆకాశం క్రింద జనములలో ఉన్నటువంటి వారు యెరూషలేముకి వచ్చినట్లుగాను, ఆకాశము క్రింద సమస్త జనములలోనూ భక్తి గల వారందరూ, యూదులందరూ ఆ పండుగ ఆచరించడానికి యెరూషలేములో కూడి వచ్చినట్లుగాను మనం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 5వ వచనంలో చదవచ్చు. అయితే అంచేత ఈ వార్త ప్రపంచ దేశాల నలుమూలకి వెళ్ళిపోయింది. చదివి ఈ యూదులందరూ కూడా ఈ వార్తను అందరికి తీసుకెళ్ళిపోయారు. కనుక ఆ పండుగలో ప్రముఖ పాత్ర పోషించింది ఎవరంటే మరి యేసుక్రీస్తు ప్రభువారే. అంతేకాదు, యూదులు పస్కా పండుగ సమీపమై ఉన్నది కాబట్టి అనేకులు తమను తాము శుద్ధి చేసుకున్నట్టుకై పస్కా రాకమునిపే పల్లెటూళ్ళలో నుండి యెరూషలేమునకు వచ్చారు అనే విషయం వాక్యం తెలియజేస్తూ ఉంది. వారు యేసు ప్రభువును వెదకుచు దేవాలయంలో నిలబడి, మీకేమి తోచుచున్నది, ఈయన ఈ పండుగకు రాడేమి అని చెప్పేసి ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఈ సంగతులు యెరూషలేములో గమలీయేలు పాదముల యొద్ద ఆ దినాల్లో విద్యను అభ్యసించున్నటువంటి తార్సువాడైన పౌలుకే తెలియకుండానా అని చెప్పి వాక్యంలో మనం చూడవచ్చు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి ప్రియులారా. కాబట్టి అంతటా సైనికులు ఆయనను అంటే యేసుక్రీస్తుని ప్రేతోర్యము అధికార మందిరంలోనికి తీసుకుని పోయారు. సైనికులు అందరినీ కూడా సమకూర్చిన తర్వాత ఆయనకు ఓదారంగు వస్త్రాలు తొడిగించి ముళ్ళ కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పారు. ఆయనకు వందనములు చేయసాగిరి మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మివేసి మోకాళ్ళలోని ఆయనకు నమస్కారం చేసేది. అది అంతటితో వెటకారం ఆడుతూ వచ్చారు. ఈర్ష్య సాతాను వారిని అలాగో చేయించడానికి ప్రేరేపించాడు. అయితే ఈ ఈర్ష్య
సాటి మానవుణ్ణి ఎంత క్రూరముగా బాధించగలదో, ఎంత హీనంగాను నీచంగాను అవమానపరచగలదో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ప్రియులారా. అయితే నజరేయుడైనటువంటి యేసుకు యూదులు అడిగిన ఏంటంటే ఏమడిగారంటే, వారు ఆయన దగ్గరకు వచ్చి ఏమండి తన అపహసించినటువంటి తర్వాత ఆయన మీద ఉన్న ఊదారంగు వస్త్రం తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించిరి, ఆయనను సిలువ వేయుటకు తీసుకుని పోబడిదని మార్కు సువార్త 15వ అధ్యాయము 16వ వచనం నుంచి 19వ వచనం వరకు ఉన్న వాక్య భాగం తెలియజేస్తుంది. కనుక ఈ వాక్యాలను నేర్చుకొని కోరుతున్నాను. అందరికీ వందనాలు.